సజీవంగా లేనటువంటి ఒక మైన్, ఒక గని, అది యాక్టివేషన్ లో కూడా లేదు. దానిలో దోపిడీ జరిగిందని, ఆ దోపిడీకి ప్రధాన కారకుడు గోవర్ధన్ రెడ్డి గారని కేసు అయితే ముందు ఆయన మీద ఇప్పటికే దాదాపు ఒక 7-8 కేసులు ఉన్నాయి. దానికి అదనంగా మళ్ళీ ఈ ఒక్క కేసు ఆయన మీద పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి పత్రికా ముఖంగా పోలీసు వారు కూడా సెలవు ఇచ్చారు. దాని తర్వాత కూడా ఒక 3-4 రోజులు ఆయన నెల్లూరులోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ దాక్కున్నావు, ఏ కలుగులో ఉన్నావు అనే భాష ఈరోజు కొన్ని పత్రికల్లో చూస్తున్నామండి. ఒక 2-3 రోజులుగా వారందరికీ మనవి చేస్తున్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 3-4 రోజులు ఆయన రోజు ఈ జిల్లా ఆఫీస్కి వస్తూ ఉన్నాడు. నెల్లూరు టౌన్లోనే ఉన్నాడు, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. మరి ఎందుకనో పోలీసు వాళ్ళలో చలనం లేకపోతే వారు పెట్టిన కేసు వాళ్ళకే ధర్మం అని అనిపించలేదో మాకైతే తెలియదయ్యా.